ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హయగ్రీవం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము మహాలక్ష్మీదేవి వచ్చే ముందర అందరికీ అన్ని రాశుల వారికి అంటే లగ్నాలు తెలియని వారికి రాశులు అని అనుకుంటాం కదా. సో అలా అందరికీ మనకి మహాలక్ష్మీదేవి ఆగమనం అయ్యే టైంకి ఏ ఏ సూచనలు అంటే ఇండికేషన్స్ స్మాల్ ఇండికేషన్స్ ఉంటాయి కదా. మనకి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి, మనకి సమృద్ధి సంపద డబ్బులు ఇవన్నీ వస్తాయి అన్న సంకేతంగా అమ్మవారు కొన్ని సూచనలు తెలుపుతూ ఉంటుంది అనమాట. సో ఎలా వస్తుంది, ఏ టైంలో వస్తుంది అనేసి అది మనము సపరేట్గా రాశుల ప్రకారం చూద్దాం. కానీ ఇన్ జనరల్గా మటుకు అందరికీ వచ్చేటప్పుడు అమ్మవారు ఇంట్లో కొన్ని చిన్న ఇండికేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో మనకి ఇన్ జనరల్గా బల్లులు వస్తున్నాయి అని అంటుంటాం. ఇది ఫస్ట్ ఇండికేషన్. బల్లులు బాగా వస్తున్నాయి, బాగా తిరుగుతున్నాయి. అంటే బాగా అంటే విచ్చలవిడిగా తిరగడం అలా కాదు, ఒక 2-3 బల్లులు పెద్ద బల్లులు వస్తున్నాయి అనేసి అందరూ అనుకుంటారు. ఏంటి చిరాగ్గా ఉంది బల్లులు ఏంటి రావటం ఇంట్లో అని అనుకుంటారు. కానీ ఈ బల్లులు రావటం వల్ల లక్ష్మీ ఆగమనం తెలిపటానికి కూడా ఇది కూడా ఒక సంకేతం. అది వస్తుంది కదా అనేసి గబాల్లో అందరూ మనం ఇన్ జనరల్గా అయితే తరిమేస్తాం. బలి వస్తుంది, బలి కొద్దిగా భయం కూడా ఉంటుంది, అందరికీ చిరాకు ఉంటుంది, భయం కూడా ఉంటుంది. సో ఏంటంటే తరిమేసేద్దాం తొందరగా అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది తప్పు. బల్లి ఆగమనం లక్ష్మీదేవి ఆగమనం సూచన మొట్టమొదటి సూచన ఇదే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రెండో సూచనగా ఏముంటుందంటే చీమలు, నల్ల చీమలు ఆగమనం. అంటే ఒక్కొక్క సీజన్లో వస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్క సీజన్లో కొన్ని సీజన్లో మనకి ఈగలు ఎక్కువగా వస్తుంటాయి, కొన్ని సీజన్లో ఈ వర్షాకాలంలో వచ్చేటప్పటికి మనకి ఈగలు ఎక్కువగా వస్తాయి. మనకి వినాయక చవితి అయిపోగానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అదొక సూచన. కానీ ఈగలు కాకుండా మనకి చీమలు కూడా ఒక్కొక్క సీజన్ ఉంటుంది. సో ఆ సీజన్ కాకుండా అన్సీజనల్గా వచ్చేటప్పుడు చీమలు, స్పెసిఫిక్గా నల్ల చీమలు, గండు చీమలు అంటాం కదా, పెద్ద చీమలు ఉంటాయి కదా, అవి కూడా వచ్చినాయి అని అంటే అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి మరొక సూచన. సో వస్తున్నాయి కదా, మేమైతే అదేదో కొంతమంది బోరిక్ పౌడర్ వేసేసి ఇంకేదో పౌడర్ వేసేసి తీసేయటానికి లేకపోతే చంపేయటానికి కూడా ట్రై చేస్తారు. అలా చేయకండి. వీలుంటే మీకు కొంచెం చక్కెర వేయండి, లేదా ఇంకేదన్నా పిండి, బియ్య పిండో లేకపోతే ఇంకేదన్నా ఉంటుంది కదా, అలా వేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది లక్ష్మీదేవి రావటానికి ఇది మరొక సూచన అనమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపటానికి లేదా తరిమేయటానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇది రెండో సూచన. స్పెసిఫిక్గా చెప్పా కదా, గండి చీమలు లేదా నల్ల చీమలు అన్సీజనల్గా వస్తేనే, ఏదో సీజన్ వచ్చింది కాబట్టి వస్తున్నాయి అని కాదు, అన్సీజనల్గా రావాలి. అది ఒక సూచన అనమాట. ఇంకో సూచన ఏంటంటే మనకి తరచూ చూస్తుంటాం ఎక్కడో మారుమూలన ప్లేసెస్లో, ఎక్కువగా మారుమూలన ప్లేసెస్లో మనకి ఈ గుడ్లగూబ కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా మారుమూలన ప్లేసెస్లో అంటే అడవిలో కొంతమంది ఎక్కడో కట్టుకుంటారు, అప్పుడే ఆ స్థలాలు బాగా రేట్లు ఎక్కిపోవడమో లేదా ఒక సైట్ తీసేసుకొని కట్టేసుకోవడం, అక్కడ కొన్ని గ్రేటర్ కమ్యూనిటీగా డెవలప్ చేయటం, అలాంటి ప్లేసెస్లో కాకుండా మామూలుగా జనసంచారం ఎక్కువగా జరిగే ప్లేసెస్లో మనకి కనుక ఉదయాన్నే లేదా సాయంకాలం గుడ్లగూబ ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవికి ఆ వాహనం అన్నమాట. సో లక్ష్మీదేవికి వాహనం కాబట్టి మనకి కనుక ఉదయాన్నే మెయిన్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉదయాన్నే మనకి కనుక కనిపించింది
ఏ కిటికీ దగ్గర లేకపోతే డోర్ తెరవగానో లేకపోతే వెంటిలేటర్లోనో లేకపోతే వాష్రూమ్ వెంటిలేటర్ పైన ఎక్కడో ఉండడము, అది మనల్ని చూడటం, మనం కూడా దాన్ని చూడటం, ఇలాంటిది కనుక కనిపించింది అని అంటే కూడా ఇది కూడా లక్ష్మీదేవి సూచననే. చెప్పా కదా, వాహనం అమ్మవారు లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి వాహనం కనుక ఇది కూడా సూచన. నేను వస్తున్నాను, నాకంటే ముందరే నా వాహనాన్ని ఎక్కడ పంపుతున్నాను అని చెప్పేసేసి ఒక ఇండికేషన్ అనమాట, మహాలక్ష్మీదేవి ఇండికేషన్. సో ఇది కూడా ఒక సూచన. ఇంకోటి ఏంటంటే ఒక గుంపు కాకుండా కొన్ని కాకులు మన ఇంటి ముందరే తిరగటము, లేదా కాకులు రొట్టె పట్టుకొని మనల్ని చూడటము, నోట్లో రొట్టె పెట్టుకొని మనల్ని చూడటము, లేదా మనం పొద్దున వాటిని చూడటము, ఇది కూడా ఒక సూచన. అలాగే మనకి పొద్దున్నే లేవగానే గోమాత దర్శనం, మనం ఏదో ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాము, లేదా ఏదో ముఖ్యమైన పనికి బయటికి వెళ్తున్నాము, లేదా ఇంకేదైనా ప్రయాణం కోసం మనం బయటికి వెళ్తున్నాము, అలాంటప్పుడు కూడా మనకి గోమాత దర్శనం అయింది. చక్కగా గోమాతతో పాటు దూడ కూడా కనిపించింది అని అంటే మటుకు కూడా ఇది కూడా చక్కటి మనము అంటాం కదా, గోమాతలోనే మనకి 33 కోట్ల దేవతలు నివసిస్తారు అని అంటాం కదా. సో అలాగే ఆ టైంలో అంటే నేను ఇవన్నీ చెప్పేదని కొద్దిగా ఉదయం కనిపించే సూచనలు ఎక్కువగా అనమాట. చీమలు, బల్లులు ఇవి కాకుండా ఈ గోమాత, కాకులన్న, గుడ్లగూబ ఇవన్నీ మనకి ఉదయాన్నే కనిపిస్తున్నాయి అని అంటే మటుకు ఖచ్చితంగా నేను ఇంక వస్తున్నాను, నా సూచనగా నేను ఇలా నాకు తరపున వాళ్ళని పంపిస్తున్నాను అనే సూచన అమ్మవారు మనకి ముందరే పంపిస్తుంది అనమాట. సో అలా గోమాత దర్శనం కనిపించడము. అలాగే ఇంకేంటంటే ఒక్కోసారి మనకి ఓ మంచి ముత్తైదు, మంచి మల్లెపూల బుట్టగా, అంటే పూలు అమ్మే ఆవిడ కాకుండా ఏమైనా మల్లెపూలు లేకపోతే పసుపు కుంకుమలు పట్టుకొని వెళ్తూ ఉండడం, అలా మనకి ఎదురు పడితే కూడా పసుపు కుంకుమ ఇవేంటిది మల్లెపూలు ఇవన్నీ కూడా అమ్మవారి లక్ష్మీదేవి నివసించే ప్రదేశాలు కాబట్టి ఇవి కూడా మనకి ఎప్పుడన్నా దర్శనం అయ్యాయి, లేదా అంటే మనకి ఎదురు రావటం అనమాట. ఎదురొచ్చాయి అని అంటే కూడా మహాలక్ష్మీదేవి ఆగమనానికి కూడా ఇదొక సూచన అనమాట. ఇంకోటి ఏంటంటే ఏనుగు కనిపించింది. ఏనుగు అని అంటే మనకు ఇన్ జనరల్గా ఇప్పుడైతే మనకి సిటీలో ఉంటున్నాం కాబట్టి కనిపించదేమో, కానీ ఒక్కోసారి ఎవరైనా ఏనుగు పట్టుకొని వెళ్ళటము, లేదా ఏనుగు సవారీ కోసం తీసుకుని వెళ్ళటము, ఇలాంటివి ఏమన్నా చేస్తున్నాం, లేదా మనం ఎక్కడైనా ప్రయాణాల్లో మనం ఏనుగును చూసాము అంటే పర్టికులర్గా ఏదో జూకి వెళ్ళాము, మేము ఇంకా ఎక్కడో వెళ్ళాము, అక్కడ మేము ఏనుగు చూసాము అన్నట్టు కాదు, అనుకోకుండా మనకు దర్శనం కావాలి. అనుకోకుండా అంటే అమ్మవారికి మనకి మహాలక్ష్మీదేవి పక్కన ఇరువైపులా అటు ఎడమవైపు కుడివైపు ఏనుగులతో పాటు ఉంటుంది కదా అమ్మవారు. సో అలాగా ఏనుగు మనకు కనిపించిందంటే అది కూడా లక్ష్మీదేవికి, మహాలక్ష్మీదేవికి ఆగమనం అనే సూచనే. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏనుగులు అని అన్నప్పుడు చాలామంది ఇంకోటి కూడా అడుగుతారు, జంట ఏనుగులా ఒకటే ఏనుగు అని అంటే, ఒక్క ఏనుగు కనిపించడమే ఎక్కువ, మరి ఇంకా జంట ఏనుగులు ఎలా ఉంటాయి? సో ఒక్క ఏనుగు కనిపించినా పర్వాలేదు. సో ఇవన్నీ ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవి నేను వస్తున్నాను అని చెప్పటానికి సూచనగా మనకి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇంకా లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే తేనె తెట్ట. ఒక్కోసారి మనకి అపార్ట్మెంట్లో ఉన్నా కానీ మన ఏమంటారు, ఈ అపార్ట్మెంట్లో ఓ చెట్టు ఉంది మన ఇంటి పక్కనే, మన ఫ్లాట్ పక్కనే, లేదా ఇల్లులు ఉన్నాయి, ఇంట్లో మన చెట్టు ఉన్నది, లేకపోతే కాంపౌండ్ వాళ్ళకి పక్కనగానే ఉంది పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు పైన తేనె తెట్ట ఉంది అని అంటే కూడా అది కూడా అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది, లేదా పెడుతున్నారు తేనె తెట్ట అవుతుంది అని అన్నది కూడా ఇది కూడా తేనె కూడా ఏంటంటే అమ్మవారికి మనము పంచామృతాల్లో
తేనె కూడా పోస్తాం, తేనె కూడా అమ్మవారికి అర్పితం చేస్తాం కదా. సో ఇది కూడా ఒక సూచన, అమ్మవారు నేను వస్తున్నాను, అందుకే ఈ తేనె రూపకంగా నేను ఫస్ట్ మీకు ఇండికేషన్ ఇస్తున్నాను అనేసి అమ్మవారు తెలుపుతుంది అనమాట. సో ఇలాగా ఈ వస్తువులు ఇప్పుడు చెప్పిన వస్తువులు కనుక మనకి కనిపించినాయి అని అంటే మటుకు ఖచ్చితంగా త్వరలో అంటే ఒక 2 నుంచి 6 నెలల లోపల మనకి అష్టైశ్వర్యాలతో అమ్మవారు మన ఇంట్లో ఆగమనం చేస్తుంది అన్న సూచన. మకర లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మకర లగ్నం మకర రాశి వారికి శని భగవానుడు వీరికి అధిపతి. సో శని భగవానుడు ఏంటంటే మనకి శనివారం వీరికి ఆధిపత్య వారం అవుతుంది కాబట్టి మీకు కనుక ఈ శనివారం ఇలాంటివి నేను చెప్పిన వస్తువులు లేదా కళలు వస్తున్నాయి, బాగా కళలు వస్తున్నాయి, లేదా మాకు ఈ బల్లులు తేనె తెట్ట మనకి పిచ్చుక గూళ్ళు ఇలాంటివన్నీ మాకు శనివారం బాగా తటస్థిస్తున్నాయి అని అంటే మటుకు ఖచ్చితంగా మీరు ఉన్న పొజిషన్ నుంచి హై పొజిషన్కి తొందరగా వచ్చే అవకాశాలు ఎప్పటి నుంచో వీళ్ళేంటంటే బాగా కష్టపడతారు, కాకపోతే అనుకున్న రిజల్ట్స్ తొందరగా రావు. ఎందుకంటే మందవారము అలాగే మంద స్థానానికి అధిపతి అయిన శని భగవానుడు కూడా స్లో ప్లానెట్ కాబట్టి మనకి 30 సంవత్సరాలకి ఒక రాశి మొత్తం తిరిగి వస్తాడు. అదే రాశి ఒక రాశికి మళ్ళీ శని భగవానుడు రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. సో అలాగే మనకు కావాల్సిన ఏమంటారు పొజిషన్ అన్నా లేకపోతే ఇంకేదన్నా డబ్బులైనా ఏదైనా అని అంత తొందరగా ఇవ్వడు అనమాట. సో వీరికి ఏంటంటే వీరికి కూడా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చి స్వామి తప్పకుండా కటాక్షిస్తాడు. కాబట్టి మీరు ఉదయాన్నే ఇవన్నీ కనిపించిన ఉదయాన్నే మీ ఇష్టదైవం అలాగే మీ కులదైవాన్ని ప్రార్థన చేసుకొని ఆంజనేయ స్వామికి అప్పాల మాల లేదా మేము అంత చేసుకోలేము అని అంటే కనుక ఇంత బెల్లం ముక్క ఆ స్వామికి పెట్టేసేసి పానకం కూడా పెట్టేసేసి స్వామికి ఇష్టమైనది ఏంటంటే రామనామం చాలా ఇష్టమైనది. ఏం చేసుకున్నా ఎంత చదువుకున్నా ఏది నివేదన పెట్టుకున్నా ఈ ఏమంటారు మకర రాశికి అధిపతి శని భగవానుడు లొంగేది ఎక్కడంటే ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి. సో మీరు వెంకటేశ్వర స్వామికైనా ఆంజనేయ స్వామికైనా అప్పలమాల ఇవ్వచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ రోజు రాముడికి సంబంధించింది ఏదన్నా కీర్తన చేసుకుంటే మటుకు మీరు అనుకున్న హైక్ పొజిషన్కి అలాగే మీకు తొందరగానే అర్నింగ్స్ కూడా పెరిగిపోయే అవకాశాలు చాలా ఉంటుంది.